హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 33 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రత్యేక సేవల్లో పనిచేసే వారి ఫండమెంటల్ రైట్స్ పై కొన్ని పరిమితులు పెట్టవచ్చు. ఆర్టికల్ 33 ప్రకారం దేశ భద్రత కాపాడే పోలీస్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో లాంటి సంస్థల్లో పనిచేసే వారి ఫండమెంటల్ రైట్స్ పై కొన్ని పరిమితులు పెట్టే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఆర్మీ, మిలిటరీ వంటి ఆఫీసర్లకి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. అందుకే వారు సాధారణ పౌరుల్లా కొన్ని హక్కులు ఉపయోగించుకోలేరు. ఎగ్జాంపుల్, ఒక సాధారణ పౌరుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ లేదా సైనికుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, మరియు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే భద్రతా వ్యవస్థలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైనది. అందుకే దేశ రక్షణ వ్యవస్థలో ఉన్న వ్యక్తులపై కొన్ని హక్కుల పరిమితులు ఉంటాయి. ఆర్టికల్ 33 దేశ భద్రత కోసం భద్రతా సిబ్బంది హక్కులను పరిమితం చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. ఇది ఆర్టికల్ 33 యొక్క వివరణ. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.